నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా అభిరుచిలో టేస్టీ వెరైటీస్ తో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారండి. ఆ స్పెషల్ గెస్ట్ మీ అందరికీ బాగా పరిచయం. ఎన్నో సీరియల్స్ లో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ బుల్లితెరలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సమీరా ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్. మరి లేట్ చేయకుండా సమీరాకి వెల్కమ్ చెప్పేద్దామా? సమీరా, ప్లీజ్ వెల్కమ్. Hi, welcome to Abhiruchi. Thank you so much. Happy Republic Day. Thank you, Happy Republic Day to you too. Thank you. And ETV ప్రేక్షకులందరికీ Happy Republic Day. Thank you so much. So వాళ్ళందరి తరపున నేనే చెప్పేశాను. సో సమీరా ఎలా ఉన్నారు? I'm good. Thank you very much. సో ప్రస్తుతం ఈటీవీలో మనసు మమత సీరియల్ చేస్తున్నారు. సో లాంగ్ రన్ కదా? అవును. సో ఈటీవీతో అసోసియేషన్ ఎలాంటిది సమీరా? ఈటీవీతో నా అసోసియేషన్, టీవీకి నా అసోసియేషనే ఈటీవీతో స్టార్ట్ అయింది. నా ఫస్ట్ డైలీ సీరియల్ ఆడపిల్ల 2006. సో 10 years కెరియర్ ఈటీవీకి అంకితం. అండ్ నా ఇంట్రొడక్షన్ ఈటీవీలోనే అయింది. అండ్ నా కరెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్ కూడా ఈటీవీలో. సో రిపబ్లిక్ డే కి స్కూల్లో ఉన్నప్పుడు ఎలా యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళ? అంటే మా స్కూల్లో రిపబ్లిక్ డే కి యూజువలీ వెళ్ళడం, ఫ్లాగ్ హాస్ట్ చేయడం అండ్ చాక్లెట్స్ ఇవ్వడం, ఇంటికి వచ్చడం అంతే ఉండేది. యాక్టివిటీస్ అనేది దానికి స్పెషల్ స్పోర్ట్స్ డే ఉండేది. నైస్. సో ఈ రిపబ్లిక్ డే ఏంటి అంటే అభిరుచిలో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే ఇలా స్పెషల్ గెస్ట్ వస్తారు, స్పెషల్ వంటలు ఉంటాయని ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ రోజు మీ ఫ్యాన్స్ కి నేను ఆల్రెడీ చెప్పేశాను సమీరా మంచి వంటలు చేస్తారని. కుకింగ్ చేస్తారు కదా? చేస్తాను. అంటే జనరల్ గా ఇంట్లో పప్పు, అన్నం, చారు అలాంటివి కుక్ చేయను. ఓకే. ఏమైనా డిఫరెంట్ గా స్పెషల్ గా ఇట్ షుడ్ బి సంథింగ్ డిఫరెంట్, కొంచెం తినడానికి ఎక్సైటింగ్ గా ఉండేలాగా. అర్థమైపోయింది. సమీరా మన ప్రోగ్రామ్ కి వస్తున్నారని చెప్పి మంచి వెరైటీస్ ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వచ్చేసారు. సో ఇంకా నో డౌట్ ఈ రోజు ఫుల్ స్పెషల్ వెరైటీస్. అండ్ అలాగే కొంచెం హెల్ప్ చేయడానికి మన షెఫ్ రాజ్ గారు కూడా ఉన్నారు. వెల్కమ్ చెప్దామా రాజ్ గారు? రాజ్ గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్. హలో అండి. హ్యాపీ రిపబ్లిక్ డే రాజ్ గారు. మీకు కూడా అండి. సమీరా గారు మీకు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షకులందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. మరి ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు సమీరా. సో దీంట్లో ఏంటంటే మెయిన్ కోర్స్ టైప్ డిషెస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు ఒక టేస్టీ వెరైటీ స్టార్ట్ చేస్తే తర్వాత ఇంకా టేస్ట్లు అలా పెరుగుతూ ఉంటాయి. డెఫినెట్ గా. ఫస్ట్ నేను చేయబోయేది ఏంటంటే మేథీ ఆలు రస్దార్. ఓకే. ఓ, సో ఆలు ఇంకా మేథీ కాంబినేషన్ సూపర్. ఓకే, మరి ఫస్ట్ గుమగుమల్లో మేథీ ఆలు రస్దార్. మేథీ ఆలు రస్దార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేథీ ఆలు రస్దార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మెంతికూర 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, టొమాటో ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో సమీరా స్టార్ట్ చేద్దామా? ఎస్. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని. ఇది సింపుల్ రెసిపీ కదా? చాలా సింపుల్, బట్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మనకి ఇంట్లో రెగ్యులర్ గా దొరికే ఇంగ్రీడియంట్స్. అండ్ కొంచెం జీలకర్ర, జీరా అండ్ ఆనియన్స్. ఓకే. అండ్ ఒక 2-3 మిర్చీస్, గ్రీన్ చిల్లీ, కొద్దిగా గార్లిక్ పేస్ట్. మేథీ వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, పెద్దవి అండ్ చిన్నవి. చిన్నదైతే మనకి చాలా మంచిది, బాగుంటుంది కదా. సో మనం చిన్నది వేసుకొని ఆలు మేథీ కాబట్టి కొంచెం మెంతికూర ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంతసేపు వేగనిద్దాం. ఓకే. సో అంటే కుకింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? బేసిక్ అంటే చేసుకున్న రొటీన్ వెరైటీస్ కాకుండా కొద్దిగా స్పెషల్ గా చేసుకోవాలని. అంటే చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు మనకి ఇంట్లో కిచెన్ లో అలౌ చేయరు కాబట్టి కొంచెం వండాలి, చపాతీలు చేయాలి, రౌండ్ గా చేయాలి, అలాంటివి చాలా ఉండేదన్నమాట కోరికలు. ఓకే. ఆ తర్వాత పోను వర్క్ లో, కాలేజ్ లో అట్లా బిజీ అయిపోతూ ఇంకా ఆ ఇంట్రెస్ట్ కొంచెం పోయింది. దాంతో తిండి మీద కూడా ఇంట్రెస్ట్ పోయిందా? ఓకే. ఇందులో కొంచెం టమాటో. ఓకే. సో అట్లా ఇంట్రెస్ట్ పోతున్నప్పుడు దెన్ ఐ రియలైజ్ మనకి ఇట్లా రొటీన్ ఫుడ్ పడదు, ఏమైనా స్పెషల్ గా ఉండాలి. దెన్ ఉప్పు, తగినంత ఉప్పు.
అండ్ మిర్చి ఓకే. సో ఆల్రెడీ మనము గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాం, దానికి తగ్గట్టు కొంచెం కారం అండ్ కొంచెం పసుపు. ఓకే. సో సమీరా ఇది కాస్త ఫ్రై చేస్తూ ఉండాలి, అలాగే మేము ఇలాగ ఒక చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇంట్లో ఒక్కోసారి చీమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు పసుపులో కొద్దిగా నీళ్లు కలుపుకొని ఆ నీళ్లు చీమలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చల్లినట్లయితే చీమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సమీర్ అప్పటి నుంచి దాన్ని చాలా చక్కగా అలా 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 వేయించేస్తూ సూపర్ గా ఉంది. స్మెల్ అయితే మేతిది నాకు ఆల్రెడీ మై మౌత్ ఇస్ వాటర్ కదా. దాంట్లో కొంచెం మ్యాష్ చాలు. ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. సో కాస్త టొమాటో అండ్ ఎవ్రీథింగ్ కలిపి కుక్ అయితే మనకి రెడీ అన్నమాట. జీలకర్ర పొడి అది. నాకు జీరా చాలా ఇష్టం. కొంచెం అందుకనే పోపులో జీలకర్ర అండ్ తర్వాత మళ్ళీ జీలకర్ర, ధనియా పొడి. ఓకే. సో సీరియల్స్ లోకి రాకముందు తెలుగు వచ్చా సమీరా, లేకపోతే అస్సలు రాదు? అస్సలు రాదా? నాకి నీకి ఓకే. స్టార్టింగ్ లో ఆడపిల్ల సీరియల్ చేస్తున్నప్పుడైతే పాప అసలు కింద పడి పడి నవ్వేవాళ్ళు నేను మాట్లాడేది చూసి. ఓకే. డైలాగ్స్ ని కూని కూని చేసేదాన్ని. అప్పుడు పాపం ఎదుటి ఆర్టిస్ట్ ఎలా ఉండేదో డైలాగులు చెప్తుంటే సీరియస్ దాంట్లో. సీరియస్లీ అంటే నాకు ఫస్ట్ ప్లేస్ నేను ఆ భాష అర్థం చేసుకొని దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ ప్లేస్ నాకు యాక్టింగ్ వచ్చేది కాదు. యాక్టింగ్ రానప్పుడు మనం యాక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఓవర్ యాక్షన్ అయిపోద్ది కదా. దాన్ని నేను ఓవర్ యాక్షన్ చేస్తూ ఆ ఎక్స్ప్రెషన్ చేయడానికి ట్రై చేస్తూ ఒక పక్కన నేను పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంకో పక్కన డైలాగ్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి, ఇంకో పక్కన నేను ప్రాంప్టింగ్ విని ఓకే ఇదేనా అది అది అని చెప్పి అదే టైంలో మొత్తం చేసుకోవాలంటే అది కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ అయిపోయింది అనమాట. విత్ ఇన్ అ మంత్ చాలా వరకు నేర్చుకున్నాను. అండ్ విత్ ఇన్ నో టైమ్, నాట్ ఈవెన్ 6 months, ఓకే, ఐ ఈవెన్ కరెక్ట్ ద స్క్రిప్ట్ పేపర్. ఏమైనా అందులో తప్పు ఉంటే అది కూడా చెప్తాను, సూపర్ గ్రామాటికల్ మిస్టేక్స్ అని. సో అక్కడ వరకు నేర్చుకున్నాను. మాట్లాడడం ఇప్పుడు కూడా కొంచెం రానట్టే మాట్లాడతాను కానీ బట్ స్టిల్ ఐ కెన్ కరెక్ట్ ఎవ్రీథింగ్. యా, బట్ అంటే అంత తప్పులేం దొరలట్లేదు, బట్ గుడ్. అలా పావు భలే వచ్చింది, ఏదో పప్పుకూరలో అయింది టెక్స్చర్. మేతి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఓకే, వావ్. మా షో చూస్తూ అందరికి గార్నిష్ మాత్రం బాగా అలవాటు అయిపోయిందబ్బా. ఎప్పుడైనా మా అభిరుచి చూస్తూ ఉంటావా సమీరా? చూస్తాను అండ్ ట్రై కూడా చేస్తాను. నాకు యూజువలీ రాత్రి పూట బాగా ఆకలిస్తుంది. సో నైట్ టైమ్స్ మమ్మీ పడుకుంటారు కాబట్టి అలాంటి టైంలో వంటలు చాలా బాగా వస్తాయి తెలుసా. సో మరి సమీరా రెడీ చేసిన ఈ మేతి ఆలు రస్దార్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి ఆలు రస్దార్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగాక టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి ఆలు రస్దార్ రెడీ. ఓకే, మరి సమీరా రెడీ చేసిన మేతి ఆలు రస్దార్ చాలా గుంగుములాడుతుంది యాక్చువల్ గా. అండ్ ఇలా చూస్తుంటే అదేదో చాట్ లాగా కూడా అనిపిస్తుంది నాకు, ఆలు చాట్ టైప్ లో. అంటే మెయిన్ గా ఇది నార్త్ పంజాబీ ఆ సైడ్ లో ఎక్కువ, హర్యానా సైడ్ లో బాగా చేసుకుంటూ ఉంటారు. ఓకే, రోటీ కాంబినేషన్ ఎక్కువగా. టేస్ట్ చూడండి రాజు గారు. బాగుంది, చాట్లా ఉంది నిజంగానే. సో స్పైసీగా కాకుండా కొంచెం మీడియం గా చేశారు కదా. యా, కాస్త ఆ టొమాటో, కొంచెం ఆ పులుపు, మేతి ఫ్లేవర్ అండ్ జీరా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బాగుంది సమీరా, చాలా సూపర్ గా. సో చాలా డిఫరెంట్ గా ఉంది కదా, చాలా సూపర్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిగా కొబ్బరి నూనె లేకపోతే ఆలివ్ ఆయిల్, ఈ రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు.
ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించుకుని కుదుళ్ళకు కూడా పట్టించుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రంగా తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే తలలో ఉన్నటువంటి చుండు చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఇంకా జుట్టు బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది.